హాయ్ అండి. ఈరోజు బ్రెడ్ బజ్జీ చేస్తున్నాను. దానికి కావాల్సింది పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టి ప్యూరీ వేసి పక్కన పెట్టుకోవాలండి లైట్గా. తర్వాత ఒక శనగపిండి తీసుకొని దాంట్లోకి ఓమా, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు, సోడా తినే సోడా వేసి కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత వాటర్ వేసి సరిపడా, లూజ్ కాకుండా కొంచెం టైట్ కాకుండా నార్మల్గా కలుపుకోవాలండి. కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత 4 బ్రెడ్ పీసులు తీసుకున్నాను. బ్రెడ్ పీసులకి ఒక బ్రెడ్ పీస్కి ఒక గ్రీన్ కలర్ చిల్లీ పేస్ట్ రాస్తున్నాను. ఒక బ్రెడ్ పీస్కి జామ్ రాయాలండి. జామ్ రాసి రెండు కలిపి ఒక దగ్గర పెట్టాలి జాయింట్ చేసి. ఆ తర్వాత అలాగే అన్నిటికీ పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత దానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడెక్కనివ్వాలండి. తర్వాత శనగపిండిలో డిప్ చేసి తర్వాత దాంట్లో ఆయిల్లో వేయాలండి. వేసిన తర్వాత కొంచెం మంచిగా రెడ్డిష్ వచ్చే వరకు వేయించుకొని అలాగే మిగతా ఉన్నాయన్నీ కూడా అలాగే చేసుకోవాలండి. చేసుకొని తర్వాత దాన్ని కట్ చేసి చూస్తే ఎలా ఉందో చూడండి ఒకసారి. దాంట్లో గ్రీనిష్ రెడ్డిష్ బాగా ఎక్కువగా అనిపిస్తుందండి. అదొక వెరైటీ టిఫిన్ అండి.